అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో అంటే మన ఆశ్రమంలో కొన్ని అందాలు మీ ముందుకు. కొన్ని అని ఎందుకు అంటున్నానంటే అంతా వీడియో తీయాలంటే టైం సరిపోదన్నమాట షార్ట్స్లో. దానికని అప్పుడప్పుడు ఈ విధంగా కొద్దిగా తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో తీసి. ఇంకా దీంతో పాటుగా మన ఆశ్రమవాసుల వీడియోలు కూడా వస్తాయి, ఇంకా మీట. ఓకేనా, ఈరోజే స్టార్ట్ చేస్తాను. దీంతో పాటుగా ఆ వీడియోలు కూడా చూడండి మీరు, మీ విలువైన సమయాన్ని కేటాయించి. ఇంకా ఈ తోట గమనిస్తున్నారా? ఈ తోట డెవలప్ చేయాలంటే దాని వెనకాల ఎంతో శ్రమతో కూడిన పనులు ఉంటాయి, అవునా కదా? మీరేమంటారు? మనం చెట్టు తెచ్చి నాటేయడం కాదు, దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రేమగా చూస్తేనే అది కూడా అంత హెల్దీగా వస్తుందన్నమాట. ఇంకోటి ఏమంటే ఈ తోటకి కొన్ని సంవత్సరాలు కూడా గడిచిందండి. కొన్ని సంవత్సరాల నుండి డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇంత అందంగా ఉందన్నమాట. కాకపోతే మీ ముందు కొంత భాగమే తీసుకొచ్చాను. లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను, అది అందులో వేరేగా ఉంటుంది. అది వేరే భాగం అన్నమాట, ఇది ఇంకొక భాగం అన్నమాట. అంతా ఒకే రోజు అంటే షార్ట్స్లో కుదరదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి, ఎవరు తప్పుగా భావించదండి. ఓకేనా. ఇంకా మన ఆశ్రమంలో ఇదిగోండి చంటి బాబు పుట్టాడనమాట. ఎప్పుడు మన ఆశ్రమంలో బాబులే పుడతారండి మన గోవులకి. ఈ విధంగా వాడు ఎంత అందంగా ఉన్నాడు కదా. ఇంకా పూల చెట్లే కాకుండా ఈ రకంగా ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, రకరకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వీటితో పాటుగా కొత్తగా వెజిటేబుల్స్ కూడా పంట చేయడానికి అన్నీ డెవలప్ చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ మట్టి ఎరువు అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి కదండి. అవన్నీ కూడా ఒక ప్లేస్ అంటూ కేటాయించి అక్కడైతే సిద్ధం చేసుకుంటున్నాము. కొన్ని నాటాము కూడా, వచ్చాయి కొంచెము. అవి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు చూపిస్తాను, ఏమేమి నాటాము ఏమేమి వచ్చాయి అన్నట్లుగా. ఇంక ఇక్కడ పూల చెట్లు చూసారా మీరు? ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా? నేనైతే చెప్పలేనబ్బా. ఇవన్నీ కూడా నేను తెచ్చి నాటినా కూడా, కాకపోతే నేనైతే మన ఆశ్రమంలో ఎన్ని చెట్లు ఉన్నాయి అని లెక్క పెట్టేదానికి కుదరదని అనుకుంటాను, కుదరదు కూడా. ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా పడింది కదండి, అంటే మోడల్లాగా. దానికనే కొంచెం బొమ్మలకి అట్లా పాచి కట్టినట్లు అయిపోయింది. అవంతా కూడా ఎండలు వచ్చిన తర్వాత బాగా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఎండలు వస్తున్నాయి అన్నమాట. ఇంకా మన ఆశ్రమం మొత్తం కలర్స్ తీసుకుంటే ఎక్కువ మనకి టెర్రకోట కలరే కనపడుతుందండి గోడలకి, గమనించారా మీరు? ఇంకా దాంతోపాటుగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. చాలా ఇష్టం అండి నాకు ఈ రకంగా. నేనున్న నా చుట్టూ అందమైన వాతావరణము, నవ్వుతూ మాట్లాడే వ్యక్తులు, స్వేచ్ఛగా తిరిగే పక్షులు, దాంతోపాటు ఆవులు, ఇవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి ఈ రకంగా ఇష్టమో కామెంట్లు పెట్టండి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. మీ విలువైన సమయానికి కేటాయించే వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా.